హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ సర్వపిండి అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. యూ మస్ట్ ట్రై దిస్. నేనైతే ఆరుగురు కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం వచ్చేసి చిన్న టీ గ్లాస్తోని ఒక 4 గ్లాసుల బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు. బాగా తినడం ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి నేను పప్పుని ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. అంతే కదండి, పప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తింటుంటే మధ్య మధ్యలో పళ్ళకు తగులుతూ చాలా బాగుంటుందండి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే తీసుకోండి లేదంటే అవసరం లేదు. లేని వాళ్ళు కావాలనుకుంటే స్ప్రింగ్ ఆనియన్ ఉల్లి పొరక కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర అయితే అది లేదు, అందుకే యాడ్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి ఒక 4 ఆనియన్స్ తీసుకుంటున్నాను అండి, ఎందుకంటే కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను డైరెక్ట్గా కట్ చేసి వేసుకుంటున్నాను అండి. కావాలనుకున్న వాళ్ళు ఆనియన్ని పచ్చిమిర్చిని కలిపి మిక్సీ కూడా చేసుకొని వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలతో తినేవాళ్ళు కడుపులో మంట వస్తుంది అనుకుంటే కారపొడి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళ కడుపులో మంట వస్తుందని చెప్పేసి డైరెక్ట్గా కారపొడి యాడ్ చేస్తున్నానండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారపొడిని యాడ్ చేస్తున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు సొరకాయని తీసుకొని నీట్గా వాష్ చేసి తొక్క తీసి కట్ చేసుకొని స్మూత్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టేయండి. ఎందుకు ఇలా పేస్ట్ లాగా అంటే మనం పిండిలోకి వాటర్ని యాడ్ చేయమండి. ఇదే సొరకాయ పేస్ట్ని వేసి పిండిని మొత్తం కలుపుకోవాలి కాబట్టి మంచిగా స్మూత్గా చూడండి, ఎంత స్మూత్గా ఉందో ఇంత స్మూత్గా పట్టేసుకొని పిండిలో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. వేసి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. పిండి పొడి పొడిగా లేకుండా మంచిగా నీట్గా కలిపేసుకోండి. వాటర్ మాత్రం యాడ్ చేయకండి, ఎందుకంటే మనం పట్టుకున్న సొరకాయనే సరిపోతుందండి పిండి కలుపుకోవడానికి. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అసలు అవసరమే పడదు. కావాలనుకుంటే సొరకాయ ఎక్కువ అయింది అనుకున్న వాళ్ళు ఇంకొంచెం పిండి కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోండి బాగా. చూడండి, మనకు అసలు వాటర్తోనే అవసరమే పడదండి, సొరకాయ పేస్టే పిండిని కలుపుకోవడానికి సరిపోతుందండి. నేనైతే 4 గ్లాసుల పిండికి ఒక హాఫ్ కేజీ కంటే కొద్దిగా తక్కువ సొరకాయని తీసుకొని పేస్ట్ చేసేసుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం ఒత్తుకోవడానికి వీలుగా ఉండేటట్టు పిండిని కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక మందపాటి కడాయిని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ని కడాయి మొత్తానికి అప్లై చేసేసుకోండి. పల్చడి గిన్నెలు తీసుకోకండి, సొరపిండి అంతే గిన్నెకే మాడిపోతుంది, రాదు. మందవైతేనే మంచిగా కాలుతుంది, మంచిగా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు సరిపడా పిండిని తీసుకొని కడాయి మొత్తానికి మీ ఎంత వీలైతే అంత పల్చగా అద్దేయండి. మరీ పల్చగా తీసుకోకండి, అలా అని మందంగా కూడా చేసుకోకండి, టేస్ట్ అంతగా అనిపించదు, అంత పిండి పిండి అనిపిస్తుంది. ఇలా మీకు ఎంత వీలైతే అంతగా పల్చగా ఒత్తేసుకోండి. చూడండి, ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తేసుకోండి. మరీ కడాయి అంచుల వరకు ఒత్తుకోకండి, రాదు మంచిగా. ఇలా పిండిని కడాయికి ఒత్తే టైంలో చేతులకు పిండి అంటుకుంటుంది అనుకుంటే కొద్దిగా నూనెనైనా లేదంటే కొద్దిగా నీళ్ళనైనా అత్తుకొని ఒత్తేసుకోండి, మరేం పర్లేదు. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా నీళ్ళని చల్లుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి మంచిగా కాలనివ్వండి. ఫస్ట్ అయితే ఒక 2 నిమిషాల వరకు పెద్ద మంట మీద కాలనివ్వండి, తర్వాత లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకోండి. చూడండి, ఇలా పిండి పిండి లేకుండా కాలింది అనుకున్న టైంలో మూత తీసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చుట్టూ కూడా కాల్చుకోవాలండి. మంచిగా గిన్నెని తిరిగేసుకుంటూ కాల్చుకోండి, బాగుంటుంది. మరీ పెద్దగా పెట్టేసుకుంటే తొందరగా మాడిపోతుందండి, టేస్టీగా అంతగా అనిపించదు. కొంతమంది మాడితేనే ఇష్టంగా తింటారండి, అట్లా కూడా బాగుంటుంది. చూడండి ఒకసారి, ఇలా కాలుతుంటేనే ఇట్లా అంటుంటేనే వచ్చేస్తుంది కదా, ఎంత బాగుంటుందండి, ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే కొద్దిగా వేసుకునేటప్పుడు నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి, మరీ నూనె తక్కువ వేసుకుంటే అది గిన్నెకే ఉండిపోయి రాదండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.